న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ 64వ వార్డ్ పెదగంట్యాడ శివారు వెంకన్నపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంబరాన్నంటింది. విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షీలానగర్ లో నిరసన కార్యక్రమం. స్థల వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలను జీవీఎంసీ 73వ వార్డు తెదేపా నేత బలగ బాబునాయుడు ఖండించారు. జీవీఎంసీ 64వ వార్డు పెదగంట్యాడ శివారు వెంకన్నపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంబరాన్నంటింది. ఏటా ఉత్సవాల మాదిరిగా ఈసారి వార్డు వైసీపీ అధ్యక్షుడు కమిటీ ప్రతినిధి ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుక కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలోని మహిమాన్విత తల్లిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గ్రామంలో గట్టాల ఊరేగింపు, పల్లకి ఉత్సవం, నీల వేషాలు, షాముగరిడి, తప్పెటగుళ్ళు, కోలాటం, గరగర నృత్యం, దేవతామూర్తుల వేషాధారణ, పులి వేషాలు, కనులు మిరుమిట్లు గొల్పేలా బాణసంచా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధర్మాల శ్రీనివాస్ నిర్వహణలో మెగా ఈవెంట్ నిర్వహించారు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్న వారిలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత తదితరులు ఉన్నారు. అనే చూడు చూడు మా ఇళ్ళవేలు పైనటువంటి శ్రీ 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 పైడమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు మా చిన్న కుగ్రామైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఎంతో వైభవంగా అమ్మవారి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటాం. కానీ మా పూర్వీకులు, మా తాత ముత్తాతల నుండి కూడా ఈ అమ్మవారు గంగవరం పోర్టు సమీపంలో గల దుబ్బపాలెం బీచ్లో ఆ ఇసుక దెబ్బల మీద ఉండేది. అమ్మవారిని పల్లేరుగాయలు నడిచి వెళ్ళేవాళ్ళం. పల్లేరుగాయలు పైడమ్మ అనేవారు. పోర్టు వచ్చిన తర్వాత దుబ్బపాలెం గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం, ధర్మిళ మేము ఎప్పుడు కూడా నడిచి ఎండలో అక్కడికి వెళ్ళి అమ్మవారు దర్శించుకుని వచ్చేవాళ్ళం. అక్కడ పోర్టు ఏర్పడిన తర్వాత ఈ అమ్మవారి దేవాలయాన్ని అక్కడి నుంచి తీసి అక్కడ శ్రీనగర్ దుబ్బపాలెంలో మా అమ్మవారు
మా ఇలవేల్పు అక్కడికి వాళ్ళు తీసుకెళ్లారు. మరలా ఇక్కడ దుబ్బపాలెం మత్స్యకార సోదరులు అక్కడ ఒక ఆలయం నిర్మించారు. మరి మేము మా ఇలవేల్పు పైన అమ్మవారిని ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి మా గ్రామానికి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబమై ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా అమ్మవారిని దర్శించుకునే ఎడల వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చే కల్పవల్లి శ్రీ పైమాడ అమ్మవారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామస్తుల సహకారంతో ఇంత వైభవంగా అమ్మవారి వేడుకలు నిర్వహించడం, మరి ఈ వేడుకలకి మా చెల్లైనటువంటి కార్పొరేట్ భూప సుజాత గారు రావడం మాకు చాలా ఆనందదగ్గ విషయం. మరి ఇప్పుడే దేవన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. ఉదయాన్నే గురుమూర్తి రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వంశీరెడ్డి గారు, మరి గ్రామస్తులందరూ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం పూజకు మా చెల్లి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. వెంకన్నపాలెంలోని ఈ రోజు పైడి అమ్మవారి వాసు కోసం చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామం నుంచి మాత్రం ధర్మశ్రీను నెట్టుకొని ఈ గ్రామ పండుగ అంతా కూడా వైభవంగా బాగా చేయడం ముందుగా ధన్యవాదాలు ఆయనకి శ్రీనివాస్ అన్నకి తెలియపరచుకోవాలి. అలా నాగిరెడ్డి గారు ఊరు రెడ్డిలు అనేసరికి వెంకన్నపాలెం అని చెప్పి పూర్వీకుల దగ్గర నుంచి ఉన్న గ్రామం కాబట్టి ఈ ఊరు గ్రామం అంతా కూడా అమ్మవారి ఆశీస్సులతోని అన్నీ చెప్పినట్లు ఉద్యోగాలే కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సుల వల్ల ముందుకు జరుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ గ్రామానికి కాదు ఈ వార్డులోని కార్పొరేట్ శ్రీనన్నయ్యగా మేము చూడాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తనకు చెందిన స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న వారికి పోలీసులు వత్తాసు పలకడం బాధాకరమని దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు గాజువాకకు చెందిన మూరుబాక అనురాధ తెలిపారు. చిన్నగంటేడలో తన తండ్రి కాకర దేముడితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ స్థలం ఆక్రమించి తమపై దాడి చేసి గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గాజువాక 73వ వార్డు శరత్ నగర్ సర్వే నెంబర్ 186/1లో 400 గజాల స్థలం ఉందని, ఈ స్థలంలో కరెంట్ మీటర్ కంటైనర్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గాజువాకకు చెందిన బలగా బాబు నాయుడు, కురం దాస్ అనే వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. రాత్రులు పనిచేస్తూ తమ స్థలంలోకి తనను రానియకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి గాయపరిచారని మీడియా ముందు వాపోయారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించి కేసు వేసినట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అక్కడి నుంచి ఆయన చక్కని శ్రీనని ఇంకొక ఆయన వస్తున్నాడు వాళ్ళకి తోడు, ఆయన ఫోటోలు తీయడం, వీళ్ళిద్దరు అక్కడ ఇబ్బంది పెట్టడం మమ్మల్ని. సాయితే సైన్ చెప్పాను, సార్కి చెప్పాను, సైన్ లాగేశారు ఉంది. సరేనండి అయిపోయింది కదండి. ఇలాగ ఏమమ్మా మీరు అలా రాకండి అమ్మ అంటే, మేము ఎస్సీ వాళ్ళమే, మేము ఎస్సీ దళిత మహిళ, అది చిన్న పిల్ల, మీరు అందరూ ఆ పిల్లని అలా రోడ్డు మీద కొట్టడం బాగుందా, తప్పు కదమ్మంటే, లేదండి మేము ఇక్కడి నుంచి ఆ పిల్ల మీద చెయ్యము, మేము వచ్చి ఇక్కడే కూర్చుంటాం, మమ్మల్ని ఒక ఆయన కూర్చోమన్నారని. నువ్వు ఎవరి పేరు చెప్పకూడదు, తప్పు అది. నువ్వు పార్టీని ఇబ్బంది పెడుతున్నావు, ఇక్కడ పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నావు. నేను అని పార్టీని ఇన్వాల్వ్ చేయొద్దు, తప్పు ఇది, నీ చాలా తప్పు చేస్తున్నావు, పార్టీ ఇన్వాల్వ్ చేయొద్దు అని అన్నా. లేదండి మీరు ఏదోలేండి మరి అనకూడదు, మనం పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నావు, తప్పు ఇది, పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నావు, తప్పు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పినా మీరు ఏం చెప్పుకుంటే చెప్పండి, నేను చెప్తాను కదా, నీకు ఉన్నది మీ దగ్గర ఉన్నది, ఆ రికార్డు ఉన్నది కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు చెప్పుకో, మాకే ఆ పేరు చెప్పుకుంటే చెప్పుకో, నేను అలాగా ఏదో చెప్తాను. సరే అన్న, నీకు దండం పెడతాను, నా మీద దయ్యుంచి పిల్లల మీద చెయ్యొద్దు. మీరు కట్టుకుంటే మమ్మల్ని ఇంకా కొడుతున్నారు కదా, మాకు ఎంతకంటే దిక్కు ఎవరు లేరు, ఎంతకంటే మాకు లేదని నేనేమో ఊరుకున్నాను. అయితే ఇంతవరకు పోలీసు వాళ్ళు రాలేదు. ఈవేళ కూడా ఆ రోజు పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు అతను వచ్చి వాళ్ళు ఏమో అనలేదండి, మీరు ముందు పోలీస్ స్టేషన్కి రండి, మీరు ముందు పోలీస్ స్టేషన్కి రండి, మీ ఇద్దరు అంటున్నారు. అక్కడ ధర్నా అవుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. ఎవరు ఏసీపీ సారు ఎక్కడ ఉన్నారు, ఈ సారేమో ఎక్కడ ధర్నా అవుతుందని అక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. లేకపోతే మేము వెళ్ళలేదు, సరే వెళ్ళలేదు, అక్కడితోనే అయిపోయింది. అయితే ఇది ఇలా జరుగుతుంటే పని అలాగ ఆగట్లేదండి, పని అసలు ఆగట్లేదు. పని ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడికి వెళ్ళి, అసలు మిమ్మల్ని అక్కడ పెడతారు, ఆ సైట్ తీసుకెళ్తాం, ఎంతమంది ఉన్నారో చూడండి. ఇదిలాగా అయిపోయింది సార్. అయితే మాకు సైట్ ఎలాగొచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్పమంటారా? ఇంట్లో మా హస్బెండ్ పొన్నమల శ్రీనివాసరావు గారు మా నాన్నగారి ఫ్రెండ్ దగ్గర 400 స్క్వేర్ యార్డ్ సైట్
అగ్రిమెంట్ చేయించారన్నమాట. ఆ టైంలో మార్చ్లో చేయించారు. అక్టోబర్ 13న ఆయన ముంబైలో డెంగ్యూ ఫీవర్తో చనిపోయారు. అక్కడ ముంబైలోనే చనిపోయిన తర్వాత చాలా ఇయర్స్ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను అక్కడ ఉన్నాను చనిపోయినప్పుడు. తర్వాత మా నాన్నగారితో నేను అంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయిన తర్వాత మా నాన్నగారు చెప్పాను, నాన్న ఇలా ఆయన అగ్రిమెంట్ చేయించారు కదా, దానికోసం మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి ఆయనకి నేను చెప్తే ఆయనతో మాట్లాడుకొని ఇవన్నీ, ఎందుకంటే మా హస్బెండ్ లేని తర్వాత ఇంకా నా తర్వాత చూసుకునేది అనేది ఇంకా ఆయనే కదా, పెద్ద అయినా ఇంకా ఆయన చూసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఈలోగా కోవిడ్ రావడం, మళ్ళీ నేను ఆయనకి మళ్ళీ గుర్తు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈలోగా ఏమో అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా, అది ఇదని మాట్లాడి మొత్తానికి ఆయన ఏదో ఒకలాగా కోర్టులో కూర్చోబెట్టి సెటిల్ చేసి లోక్ అదాలత్లో మేము ఆర్డర్ తెచ్చుకున్నాము. ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అందులో లోన్ ఉంది. ఈ లోన్ ఉంటుండగా ఆయన ఇంకా లోన్ ఉంది, అది కూడా క్లియర్ చేసేయండి నాన్న, చేయించి నాకు రిజిస్ట్రేషన్ చేసేయండి అంటే, అది కూడా అమౌంట్ అంతా మా నాన్నగారు నాకు వచ్చిన కాంపన్సేషన్ అమౌంట్ ఉంది కొంచెం అమౌంట్, ఆ వచ్చిన కాంపన్సేషన్ అమౌంట్ని పిల్లల పేరుని కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ చేసి కొంచెం అమౌంట్ నా 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం అమౌంట్ బ్యాంక్లో ఉంటుండగా ఇవన్నీ ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. ఈలోగా 2025లో నాకు అమ్మినాయన విత్ కాంపౌండ్ వాల్ గేట్తో ఇచ్చారు. నాకు సడన్గా నాకు అక్కడ సైట్లో ఉంటుండగా ఆ పక్క ఫ్లాట్ నెంబర్ 102 హరిస విక్టోరియస్ అపార్ట్మెంట్, అందులో నాకు ఓన్ ఫ్లాట్ ఉంది. అక్కడ వాళ్ళు చేశారు, నీ సైట్లోకి వేరే వాళ్ళు ఎవరో ఒక 40 members వచ్చారు అనేసి. నేను ఇమీడియట్గా వెళ్ళి నేను చూస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయారండి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ అందులో ఎవరున్నారంటే బలగ బాలనాయుడు, కురుందాస్ కృష్ణ, ఎవరో ఏదో ఎల్లో షర్ట్లు ఏదో వేసుకొని వచ్చి లోన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారండి. తర్వాత నాకు ఎప్పుడైతే ఇలా చేశారో నా కంటైనర్తో విత్ నా కేస్ నెంబర్ అవన్నీ వేసి కరెంట్ కూడా మీటర్ అది వేయించుకొని నేను ఉంచుకున్నాను. అది ఒక 10 days 20 days కంటిన్యూగా అందులో కంటైనర్ ఉండగా రాత్రి మీద మనుషులు పెట్టి బలగవాలనాడు నా కంటైనర్ని ముక్కలు చేసి వ్యాన్లో తీసి ఎక్కడ పట్టేసాడో తీసుకెళ్ళిపోయాడు, దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు. కరెంట్ని కూడా కట్ చేయించారు ఆయన. కంటిన్యూ చేయమంటారా? అది అయిపోయింది, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారండి. మళ్ళీ 2000 ఇది మార్చిలో అయిపోయింది కదా, మేము కంప్లైంట్ ఇచ్చాము, కమిషనర్ ఆఫీస్ కంప్లైంట్ ఇస్తే పిఎల్సీ చేయించారు. పిఎల్సీ అన్నది ఎమ్మెల్సీ కాదండి, అది ప్రీ లిటిగేషన్ ఇది ఉంది కదా, అది రిఫరెన్స్ ఇచ్చారు. అది కూడా ఏమన్నారంటే ఈ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి అక్కడ ఆర్డీఓ కూడా మాకు లెటర్ ఇచ్చారు. అయితే అయిపోయింది. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు November 26న మళ్ళీ సేమ్ టీము బాలనాయుడు టీం మళ్ళీ సైట్లోకి వచ్చారు. సైట్లోకి వచ్చినాక నేను మళ్ళీ సైట్లోకి వెళ్తే మాకు ఒక ఆర్డర్ కాపీ ఉంది అన్నారు. ఏంటంటే ఆర్డర్ కాపీ అన్నారు. అంటే మాకు కోర్టు ఇచ్చిందని. ఏం కోర్టు ఇచ్చిందండి ఇది? మాకున్న లోక్ అదాలత్ని పక్కన పెట్టింది తప్ప మాకున్న మిగతా హక్కులేమి మాకేం పక్కన పెట్టలేదని అన్నా. అప్పుడు మేము డైరెక్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తే సేమ్. ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శీలానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభుజీ, కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు తెలిపారు. ఏ వృత్తిని దీనిపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. బోర్వెల్ కు సంబంధించి ధరలు పెంచడం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు అదనపు భారం పడుతుందని అన్నారు. మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల వల్ల తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. వృత్తిని కొనసాగించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే రేట్లు పెంచవలసి వస్తోందన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నవీన్ రెడ్డి, రాజేంద్ర, మోహన్ కృష్ణ, యువివి నరేంద్ర, టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ రికార్డ్ చేస్తారంట. సార్ విశాఖపట్నంలో వినబడలేదండి, గట్టిగా వినబడలేదు, గట్టిగా. విశాఖ బోర్వెల్ అసోసియేషన్ ఐక్యత. పేరు ప్రభుజీ అండి, దేవి బోర్వెల్స్ మా సంస్థ. నేను విశాఖ బోర్వెల్ అసోసియేషన్ అంటే యజమానులు కాంట్రాక్టుల తరపున
ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. నాకు గత 32 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. మాది ఏంటంటే మా బోర్వెల్లో ఒక బిట్ ఉంటుందండి. ఆ బిట్కి బటన్స్ ఉంటాయి. అది కార్బన్ స్టీలుతో ఉత్పత్తి అవుతుందండి. ఆ బిట్ తయారవుతుందండి. ఆ కార్బన్ తయారవుతుంది. దానిలో కోబాల్ట్ అనే మెటల్ కలుపుతారండి. అది ఈవీ ఇండస్ట్రీస్ కూడా కోబాల్ట్ వాడడం వల్ల ఈ టంగస్టన్ కార్బైడ్ అనేది చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందండి. గత 2 నెలల నుంచి 20,000 రూపాయల బిట్టు ఖరీదు సుమారుగా 65,000 దాటిందండి. అందుకు 4 రెట్లు రేటు పెరగడంతో మేము బోర్వెల్ ఓనర్లుగా ఈ వెహికల్ నడపడంలో చాలా ఇబ్బందులు గురవుతున్నాము. దాన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ఉత్పత్తి చైనా మీద ఆధారపడకుండా మన గవర్నమెంటే ఇక్కడే ఈ ఉత్పత్తిని మన ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న బోర్వెల్ యజమానులకి అందిస్తారని మేము ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాకి ఈ విశాఖ బోర్వెల్ అసోసియేషన్ తరపుని మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మా మీద రైతులు చాలా నష్టపోతున్నారండి. సామాన్య ప్రజానీకం అంటే చిన్న ఇంటి యజమాని బోర్ వేసుకోవాలంటే ఇది వరకుతో చూస్తే ఇప్పుడు విపరీతంగా రేటు పెరుగుతుందండి. మరి రైతుల్ని మాకు ఇబ్బంది పెట్టాలని ఎలాంటి దురుద్దేశం లేదండి. అలాగే యజమానులు కూడా ఇబ్బంది పెట్టాలని ఎలాంటి ఆలోచన లేదండి. ఇది చైనా నుంచి ఉత్పత్తి వల్ల మా మనుగడ చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇదిగోండి ఇది బిట్ అండి. ఈ బిట్టులో ఉన్న ఈ సెంటర్లో కనబడుతున్న ఈ కార్బను ఇది మాత్రం చైనా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా బోర్వెల్లో ఒక బండికి 6 నుంచి 10 మంది లేబర్ ఉంటారండి. ఆ 10 మంది లేబర్కి ఒక్కొక్క ఇంటికి ఒక 5 నుంచి కుటుంబ సభ్యులు ఉంటారండి. మా వర్కర్ సోదరులు కూడా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. నా పేరు నరేంద్ర. మేము ఈ బోర్వెల్ సమావేశంలో ఇది నిర్వహించడానికి గల కారణం ఈ బిట్లు మేము వాడే బిట్లకు విపరీతమైన రేట్లు పెరగటం వల్ల దాదాపు ఈక్వల్గా బంగారం కంటే ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది ఇది. కానీ మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్ని రీచ్ అవ్వాలంటే ఆ రేటు రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా మీద ఆధారపడిన మనుషులు కానీ మేము కానీ మా అన్నిటికీ ఈ బిట్టు ప్రధాన కారణం అవుతుంది. అంటే కొన్ని ఇంకా ఇతర మెటీరియల్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, డీజిల్ వగైరాలు ఉన్నా కూడా ఇది మాకు ఏంటంటే డ్రిల్లింగ్ చేయాలంటే ఫస్ట్ ఇది కావాలి. ఈ బిట్ ఉంటేనే మాకు పని అవుతుంది. కాబట్టి దీని మీద మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మెటీరియల్ లేక ఇప్పుడు మా ప్రభుజీ గారు చెప్పినట్టు ఆ కోబాల్ట్ ఉత్పత్తులు ప్రభావం ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్కి వాడటం వల్ల చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఇది మా ఒక్కళ్ళ విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూ ఇండియా మొత్తం ఇది దీనికి అంతా ఇండియా లెవెల్గా మేమందరం పోరాటం చేస్తున్నారు. మా బోర్వెల్ సోదరులందరూ పోరాటం చేస్తున్నారు. కానీ దీనికి అందరూ ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఏదో ఒక పరిష్కారం చూపించి ఇండియా వైజ్గా మాకు పరిష్కారం చూపించాల్సిందిగా మా వినతి. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు సడన్గా అసలు దీన్ని ఇంత హైక్ చేయాలంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏది రైతులుగా అసలు రైతులు అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. చిన్న మా ప్రభుజీ గారు చెప్పినట్టు చిన్న ఇప్పుడు 100 గజాలు 50 గజాల్లో వాళ్ళు కూడా బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. దాదాపు అబ్నార్మల్గా మేము పేమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. దీన్ని అందరూ మన ప్రభుత్వం తరఫున మాకు ఎంతో కొంత సహకరించి దీని ఉత్పత్తులు వ్యయం తగ్గించి మా కొనుగోలు రేటు తగ్గించేస్తే మేము కూడా కస్టమర్కి మేము సర్వీస్ చేయగలమని మేము ఇది చేస్తాం. ఇంతటితో చెప్పండి. నమస్తే అండి, నా పేరు బద్రి అండి. మాది శ్రీరామ్ బోర్వెల్స్. ఈ సమ్మె చేయడానికి కారణం మా రా మెటీరియల్ రేట్ పెరగటం వల్లే ఇది చేస్తున్నాము. మాకు రా మెటీరియల్ రేట్ పెరగటానికి ముందు మేము 90 రూపాయలకి డ్రిల్లింగ్ చేసేవాళ్ళం అండి. దాంట్లో మాకు ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు యాక్చువల్లీ మా పెరిగిన కాస్ట్ వల్ల బిట్ ఏదైతే ఉందో 20,000ది 60,000 అవటం వల్ల మాకు అది మాకు పడే కాస్ట్ దగ్గర 170 రూపాయలకి వెళ్ళిపోయింది అనమాట.
రూపాయలకి వెళ్ళిపోవటం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ హైక్ అనమాట రేట్. అది అంత రేటు ఒకేసారి కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇబ్బందే. అదే రేటు అది అది దాన్ని తగ్గించడానికి మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి. ఇంకొకటి మా ఒక్కొక్క బండికి ఆల్మోస్ట్ 10 పీపుల్ దాకా పనిచేస్తారండి. ఆ 10 పీపుల్ మాకు 100 బండ్లు దాకా ఉన్నాయండి ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ అండ్ అరౌండ్. అంటే ఆల్మోస్ట్ 1000 మంది వాళ్ళ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే 5 పీపుల్ యావరేజ్ వేసుకున్నా సరే 5,000 పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి ఓన్లీ ఇన్ వైజాగ్. సో దయచేసి గవర్నమెంట్ ఇదంతా మనసులో పెట్టుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అడుగుతున్నానండి. తర్వాత మాకు ఈ కంపల్షన్ వల్ల మేము రేట్ పెంచుకోవాల్సి వస్తుందండి. 20వ తారీఖు నుంచి మేము రేట్ పెంచుకుంటే కానీ మేము సర్వైవ్ అయ్యే పరిస్థితుల్లో లేము. సో దయచేసి జనాలు కూడా మా యొక్క ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాము. స్థల వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలను జీవీఎంసీ 73వ వార్డు తెదేపా నేత బలగా బాలునాయుడు ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సనత్ నగర్లోని స్థలంకి చెందిన వ్యక్తికి మద్దతుగా నిలిచామని, అందుకు తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంలో ఉంటూ ఈ ప్రాంతంలో తాను చేస్తున్న మంచిని జీర్ణించుకోలేని కొందరు తనపై కావాలని పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. స్థలంపై సర్వ హక్కులు ఉన్నాయని, అందుకే నిర్మాణ పనులు చేపట్టారని, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వారితో మాట్లాడినంత మాత్రాన దాడి చేసినట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ స్థలంపై అనురాధకు పూర్తి హక్కు ఉన్నట్లయితే దానికి సంబంధించి పత్రాలతో ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో కురుందాస్, కృష్ణ, మాధవి తదితరులు పాల్గొన్నారు. మన గాజువాక సివిల్ కోర్టులో మనం ఓఎస్ వేసాం. ఓఎస్ 196/2005 ఆ కేసు మేము వేసాం. అది మనకి ఎప్పుడు వేసాం? 2005లో వేసాం. మనకి 2009 మే 8ని మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రాపిడ్ వెంకట గోవిందరావుకి మీద మాకు తీర్పు వచ్చింది. ఫోన్లో 2009లో వచ్చింది కదా అని చెప్పేసి మనం మళ్ళీ కొంతకాలం తర్వాత కన్స్ట్రక్షన్కి వెళ్దామంటే 2005 నుంచి 2009లో కోర్టులో ఉండగానే ఈ రాపేటి వెంకట గోవిందరావు అనే వ్యక్తి 2007లో పొనమల శ్రీనివాసరావుకి సేల్ డీడ్ చేసాడు. ఓకేనండి, కోర్టులో ఉండగా సేల్ డీడ్ చేసాడు. ఇది ఒక పార్ట్. మళ్ళీ మనం 2012లో అంటే 2009లో వచ్చింది కదా, కొంతకాలం తర్వాత 2012లో కన్స్ట్రక్షన్కి వెళ్దామంటే 2012లో మళ్ళీ రాపేటి వెంకట గోవిందరావు మన మీద ఏఎస్ వేసాడు. అంటే అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్ నెంబర్ ఎంత అంటే AS 67/2006 2012లో మన మీద వేసాడు, ఆయన వేసాడు. ఓకేనండి, 2012లో వేసాడు. అలాగే 2014లో అంటే చూడండి ఒక వ్యక్తి మీద ఎంతమంది ఎలా దాడి చేశారు. 2012లో అంటే ఆల్రెడీ కేసు ఓడిపోయి 2007లో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే రిజిస్ట్రేషన్ చేశాడంటే ఆయనకి సంబంధం లేదు. కానీ కోర్టుని ఆదమర్చి అంటే చెప్తారు కదా ఫ్రాడ్ చేసి 2012లో మళ్ళీ మా మీద ఇప్పుడు AS 67/2016 ఇది 2012లో ఆయన వేసాడు. అలాగే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా 2011 22/1/2014లో ఈయన ఒక కేసు వేసాడు. ఆయన ఒక కేసు, ఈయన కేసు ఎంత అండి? OS 27/2016 ఇవ్వండి, ఈయన ఒక వేసాడు. ఓకేనా, ఈ 3 కేసులు కూడా మనం 2022లో మొత్తం 3 కేసుల్లో కూడా 3 కోర్టుల్లో కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022కి మొత్తం కోర్టులో అన్నీ కూడా సమసిపోయిన తర్వాత 2024లో ఈవిడ ప్లాన్ అప్రూవల్ పెట్టుకొని 2025లో నా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే నేను అక్కడ ఉంటాను. అక్కడ సనత్ నగర్లో ఏడు జరుగుతుందో మాకు తెలుసు. ఆమెను ఎవరెవరో ఇబ్బంది పెడుతున్నారో కూడా మాకు తెలుసు. కాబట్టి నేను అక్కడ కొంత ఉంటాను. కాబట్టి కృష్ణ, ఇది మరి 3 కోర్టులో గెలిచాను, అయినా నాకు కట్టుకుంటే నన్ను చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం నువ్వు హెల్ప్ చేసి మాకు ఇది కట్టుబట్టండి అంటే మాకు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల. పేరు టంకాల మాధవి, మా హస్బెండ్ పేరు టంకాల రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. నేను ఇక్కడ గాజువాక చైతన్య నగర్లోనే గత 35 సంవత్సరాల పైనుంచే ఉంటున్నామండి. మాది మెడికల్ షాప్ అండి గాజువాకలోని. మేము ఆయన కష్టార్జితంతో 2000 సంవత్సరంలోని సనత్ నగర్లోని ఏదో మేము దాచుకొని కొంత సొమ్ము అలాగా దాచుకున్న తర్వాత అక్కడ సనత్ నగర్లో కొనుక్కోవడం జరిగింది. తర్వాత మేము కొంచెం అలాగా మెల్లగా తేరుకొని ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకుందాము అనుకునేసరికి తర్వాత 2005లో నా మీద రాపేటి వెంకట గోవిందరావు అనే వ్యక్తి కేసు వేయడం జరిగిందండి. ఆయన కేసు వేసిన తర్వాత అలాగా చాలా సంవత్సరాలు పోరాడిన తర్వాత 2009లో మళ్ళీ నాకు గాజువాక కోర్టులోని నాకు అనుకూలంగా తీర్పు వచ్చిందండి. మాకు 2 పిల్లలు. ఏదన్నా
కొంచెం ఆయన కష్టంతోనే పిల్లలకైనా ఏదైనా వాళ్ళకి అందిద్దాము, ఇక్కడే చిన్న ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనేసి అని చెప్పి కట్టుకుందాము అనేసరికి ఈ గోవిందరావు కేసు వచ్చిందండి. అందులో మాకు తీర్పు వచ్చిన తర్వాత మెల్లగా ఫోన్లే మాకు అనుకూలంగా వచ్చిందిలే, ఈ కోర్టు ఖర్చులు అన్నీ పోయాక తర్వాత అయినా కట్టుకోవచ్చు అనేసి. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు బలగ బాలునాయుడు అలియాస్ బాలకృష్ణ. గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉండి తెలుగు యువత గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉంటూ, అలాగే ఈ 73వ వార్డు డివిజన్కి సంబంధించి వార్డు క్లస్టర్ ఇన్ఛార్జిగా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నాను. నా వృత్తి ఏదైతే ఉందో, నేను సివిల్ ఇంజనీర్ని. నా వృత్తి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం, నా ప్రవృత్తి తెలుగుదేశం పార్టీకి సేవ చేయడం. అయితే ఇప్పుడు ఈ సోదరిమణి టంకాల మాధవి గారు నాకు 2024వ సంవత్సరంలో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సోదరులు కృష్ణ ద్వారా. నేను ఇలాగా నాకు 400 గజాల స్థలం ఉందండి, దాంట్లో 200 గజాల స్థలాల్లో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు స్ట్రక్చర్ డిజైను, డ్రాయింగ్స్, ప్లాన్స్ అన్నీ కావాలి. తర్వాత తెలిసింది ఏంటంటే మీరే అన్నీ ప్రొవైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారని తెలిసింది. నాకు ఒక ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం చూస్తున్నామండి అని నా దగ్గర రావడం జరిగింది. నేను ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి డబ్బులు పెట్టగలడా, ప్లాన్ అప్రూవల్ ఉందా, రేపు పొద్దున నాకు పేమెంట్లు అన్నీ కరెక్ట్గా ఇవ్వగలడా అని నేను చూస్తాను తప్పితే మిగతా విషయాలన్నీ నాకు అనవసరం. ఎందుకంటే ఒక బిజినెస్ పర్సన్గా. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈవిడని గత 20 సంవత్సరాల నుంచి అక్కడున్న సోకాల్డ్ సీనియర్ నాయకులు, వివిధ పార్టీల్లో పనిచేసి ప్రస్తుతం పనిచేస్తున్న నాయకులు ఈవిడని మీరు తెచ్చుకొని మీ పని మీరు చేసుకోవచ్చు అంటే ఆవిడ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో దాదాపు 7 నుంచి 8 నెలలు వాదోపవాదాలు విని హైకోర్టు, గౌరవ హైకోర్టు ఎవరైతే ఇందాకల సోదరుడు ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ తీర్పుకు అనుగుణంగా ఆవిడికి ఏదైతే మనకి జడ్జిమెంట్ కాపీ ఉందో అది కూడా జస్టిస్ రఘునందన్ రావు గారు, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు జస్టిస్ గారు, అలాగే కెఎస్ శేఖర్ గారు, అమరావతి ల్యాండ్ ఇష్యూస్ లాంటివి సెటిల్ చేసిన వ్యక్తులు, వాళ్ళంత బ్లైండ్గా గుడ్డిగా జడ్జిమెంట్లు ఇవ్వరు కదా, అంత న్యాయస్థానంలో వ్యక్తులు. వాళ్ళు క్లియర్ కట్గా వీళ్ళందరి నేమ్లు రిఫర్ చేస్తూ దిస్ సైట్ బిలాంగ్స్ టు పిటిషనర్. పిటిషనర్ ఎవరండి ఇక్కడ? టంకాల మాధవికే చెందుతుందని చెప్పి వాళ్ళు క్లియర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సరే, జడ్జిమెంట్ కాపీ వచ్చింది, మనం చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని ఆవిడ అన్నాం. తిరిగి మేము పనులు జన ఆవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ 76వ వార్డ్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది. 16 గ్రామాల ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించుకోవాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదని అంటూ గొంతెత్తు నినాదించారు. గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్నా దాఖలాలు లేవని అన్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న నాయకులు, అధికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వార్డుల చెత్తను తెచ్చి మా నెత్తిన వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జీవీఎంసీ కమిషనర్ గాజువాకలో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ను ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కి లేదా అని ప్రశ్నించారు. ఇండోర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకొని ఇక్కడ డంపింగ్ ను తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వెళ్ళాల్సి వస్తుంది. స్మెల్ మొన్నేమో 7:30 కరెక్ట్గా 7:30కి మాత్రం మొత్తం వదిలేశారు. స్మెల్ వల్ల కార్పొరేటర్ గారు చెప్పాల్సింది ఏమంటే ఈ స్మెల్ వల్ల తరలించే వరకు పోరాడతాం. గంగవరం పోర్టు పోలీస్ నివారించే వరకు పోరాడతాం. గంగవరం పోర్టు పోలీస్ నివారించే వరకు పోరాడతాం. డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాడతాం. మేము గత 3 రోజులు బట్టి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం చేసిన నుంచి అంటే గత 12-13 సంవత్సరాల బట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దప్పదప్పాలుగా కార్యక్రమాలు చేస్తున్నా ఇది చేస్తామని చెప్పి అధికారులు చెప్తూ తప్ప, పాలకులు చెప్తూ తప్ప తీయటం లేదు. మరి గత 3 రోజుల బట్టి కూడా మేము ఈ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా చేస్తుంటే మొన్న మాతో పాటు మాకు ఎందుకంటే జేఏసీ కమిటీ చైర్మన్కి కూడా పెట్టాం, గంధం సీని కార్పొరేటర్ని.
ఆయన కూడా మన నిన్న ఇక్కడ సమావేశం పెట్టారు. మరి జీవీఎంసీ మెయిన్ కమిషనర్ ఇక్కడ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మిగతా అధికారులు వచ్చారు. నేను ధర్నా చేస్తున్నాను కాబట్టి కనీసం మరి గంగశ్రీ గారు మరి అధికారులు ఒప్పించి ఎమ్మెల్యే గారిని ఒప్పించి నేను తీసుకొచ్చింటే బాగుండేది. మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారి వార్డులు శంకుస్థాపనకు వచ్చారు, బాబు జయచంద్ర కాలనీకి వచ్చారు, గాంధీనగర్ వచ్చారు, శంకుస్థాపనకు వచ్చారు, కళ్యాణ మండపం ఓపెనింగ్ వచ్చారు. మరి వచ్చినప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి చూద్దామని చెప్పేసి అది రాలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న 76 వార్డు ప్రజలు అంటే నీచమైన ప్రజలు. అంటే ఎందుకంటే ఈ దుమ్ము ధూళి కంపు దుర్గంధంలో వస్తున్నారు, వాళ్ళు చావలే అని చెప్పి వదిలేస్తున్నారు అంతే అందరూ. ఎందుకంటే మా తాలూకా మేము గత 10 సంవత్సరాల బట్టి చాలా ఇబ్బంది పడుతున్నామని తెలుసు కూడా, అధికారులకి తెలుసు, నాయకులకి తెలుసు, కానీ పట్టించుకోవట్లేదు. కానీ మీ అందరూ కూడా ఇక్కడ ప్రజల నుంచి అవేర్నెస్ వచ్చింది, ఈ డంపింగ్ యార్డ్ తీసే వరకు పోరాడదాం అని చెప్పి మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. అలాగే మా దగ్గర 16 కాలనీలు ఉన్నాయి, నడుపూరు కానీ, గాంధీనగర్ కానీ, హెచ్పి కాలనీ కానీ, మా బర్మా కాలనీ కానీ, చిన్నకోరాడ, పెద్దకోరాడ, బాలచెరువు, బర్మా డైరీ కాలనీ, మెయిన్ గా స్వాతంత్ర నగర్, రామచంద్ర కాలనీ, రిక్షా కాలనీ దీనికి ఆనుకుని ఉన్నాయి. వాళ్ళకి వచ్చే దుర్గంధం అనేది మరి వర్ణాతీతం, చెప్పలేకపోతున్నాం మేము. మరి ఇంత బాధపడుతున్న ప్రజల్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఉన్నారు. మరి ఎందుకంటే మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ డంపింగ్ యార్డ్ వద్దండి మాకు తెలియదు అంటే ఒక ఏమంటారంటే క్లోజ్ని పెడతామండి, సెంటు కొడతామండి, షెడ్లు వేస్తామండి, టెంట్ వేస్తామండి, లారీలు కవర్ వేస్తామని అంటున్నారు. అంటే ఏంటండి అది? అంటే మమ్మల్ని ఇంకా నీచంగా చూస్తున్నారు వీళ్ళు. అంటే మాకేం తెలియదా? మేము చదువుకోకపోవచ్చు, మా డబ్బులు లేకపోవచ్చు, మీ అంత డబ్బులు లేకపోవచ్చు, కానీ ఇక్కడే ఉంటున్నాం. మీరు ఇక్కడ ఎవరైనా ఒక్క పాలకుడు ఇక్కడ ఉంటున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే ఉంటున్నారా, ఒక పాలకుడు ఉంటున్నారా, ఒక అధికారి ఉంటున్నారా? ఉంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ, మేము ఎంత బాధపడుతున్నాం అనేది. మరి ఆ బాధలు కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారు. 3 రోజులు పని చేస్తున్నాం. మరి ఆడవాళ్ళు అయితే ఉదయం 6 నుంచి కూడా తిండి తిప్పలేకుండా కూర్చుంటున్నారు. ఎంత బాధపడుతున్నా సరే కనీసం పట్టించుకోవట్లేదు. అంటే ఏంటి వాళ్ళకి? అంటే ప్రజలంటే అక్కర్లేదు. ఎందుకంటే ఎలక్షన్ వస్తే ఏదో చేసేస్తాం, ఏదో తప్పుడు వాగ్దానం ఇచ్చేస్తాం, గెలిచేస్తాం అని నమ్మకం ఉంటుంది. ఎన్నాళ్ళు ఇలాగా? మాకు కూడా కోపం రాదా? మాకు కూడా రోసం ఉంటుందా? మేము పడుతున్న బాధ అంచేదిగా ఇన్ని జరగవు. ఈ డంపింగ్ యార్డ్ ఎత్తే వరకు పోరాడతాం. మీరు వచ్చే సరైన సమాధానం చెప్పే వరకు కూడా ఇక్కడ తగ్గేది అని చెప్పి మీతో తెలియజేస్తున్నాం. చదువులోనే కాదు, క్రీడల్లో కూడా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే సంస్థ భాష్యం విద్యా సంస్థలేనని అనకాపల్లి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ మన్మథరావు పేర్కొన్నారు. శనివారం అనకాపల్లి ఎన్టీఆర్ మైదానంలో భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం స్పోర్ట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపల్ మన్మథరావు, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ ఆటల పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు, విశాఖ జెడ్సీఓ ఆంజనేయులతో పాటు శ్రీదేవి హాజరయ్యారు. వీరికి పాఠశాల యాజమాన్యం, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ వందే మాతరం గీతంతో ప్రారంభమై అనంతరం చిన్నారులచే వివిధ క్రీడా పోటీలు, డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందికి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ మన్మథరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ సౌజన్య, ప్రిన్సిపల్ రమణ, హెచ్ఎం ప్రదీప్, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్, స్కూల్ సిబ్బంది, పీఈటీలు, డ్యాన్స్ మరియు కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. నమస్కారాలండి. Good morning, sir. I am King Mahendra Verma. This is Pallavas dynasty. This is my team. Team Sanya. Welcome to Bhashan Sports, sir. Good morning, sir. I am King Chandragupta. This is my Maurya dynasty team. This is my team. Team Sanya. Order. Welcome to Bhashan Sports Meet, sir. Good morning, sir. I am King Mahadev. This is Kakatiya dynasty. This is my team. Team Salute. Order. Welcome to Bhashan Sports Meet, sir. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మన భాష్యం స్కూల్ అనకాపల్లి 2 బ్రాంచ్ ఈరోజు స్పోర్ట్స్ మీట్ అనేది జరుపుతున్నామండి.
సో పొద్దున్న 9 గంటల నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యారు. అలాగే ముఖ్య అతిథిగా మన ఎస్ఐ గారు ఇక్కడికి విచ్చేయి ఉన్నారు. పిల్లలందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ స్పోర్ట్స్ మీట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఆయన మాట్లాడారండి. ఇందులో మొత్తం 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలందరూ కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ చేశామండి. అందులో ఓవరాల్ గా 726 మెంబర్స్ ఉన్నారు. ఆ 726 మెంబర్స్ ని కూడా మేము డివైడ్ చేసుకున్నాము. 1st స్టాండర్డ్ ఒక 2 సాంగ్స్, సెకండ్ 2 సాంగ్స్, థర్డ్ 2 సాంగ్స్, దాంతో పాటు మేము డాన్స్ అండ్ కరాటే కూడా ఇంక్లూడ్ చేశామండి. సో ఇదేంటంటే పిల్లల్లో చదువే కాకుండా స్పోర్ట్స్ కూడా పిల్లల్లో ఇంక్లూడ్ చేద్దాము, వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో భాష్యం స్కూల్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది మేము పేరెంట్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఒక 2-3 రోజుల్లో పిల్లల్ని ఇంత బాగా కాస్ట్యూమ్స్ ఇచ్చి, మేము ఏ కాస్ట్యూమ్స్ అంటే ఆ కాస్ట్యూమ్స్ మీరు ఆన్లైన్ లో బుక్ చేయడం అవనివ్వండి, బయట తీసుకోవడం అవనివ్వండి, కాస్ట్యూమ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పిల్లలకి ఇచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా ఈ పేరెంట్స్ అందరూ కూడా చాలా పాల్గొన్నారండి. సో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ, అలాగే మా స్టాఫ్ పిల్లలందరినీ కూడా, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రోగ్రామ్ అంతా కూడా ఎంత సక్సెస్ఫుల్ గా మా టీచర్స్ చాలా బాగా నిర్వహించారండి. సో ఐ వాజ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ for the parents as well as for the teachers and our principal sir and our dignitaries also. Thank you so much. అండి, అనకాపల్లి భాష్యం విద్యా సంస్థలు ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ మేము కండక్ట్ చేసి దానికి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. భాష్యం విద్యా సంస్థలు అంటే కేవలం ఎడ్యుకేషన్ అకాడమిక్స్తో పాటు ఒక కో కరిక్యులర్ యాక్టివిటీస్, అది స్పోర్ట్స్ మీట్ కానీ అవ్వచ్చు, లేదా కల్చరల్ లీవ్ అవ్వచ్చు, అన్ని యాక్టివిటీస్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. అదేవిధంగా పిల్లలకి స్పోర్ట్స్ పట్ల అవగాహన కలిగించడం, స్పోర్ట్స్ అంటే చదువుతో పాటు ఇది ఎంత ప్రాముఖ్యం, అది ఎంత ఇంపార్టెంటో చెప్తూ దాని మీద ప్రతి సంవత్సరం మేము స్పోర్ట్స్ మీట్లు కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా అనకాపల్లిలో భాష విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి దాని ఒక కార్యక్రమం చేసి ఈరోజు పెద్ద ఈవెంట్గా వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి. ఈ దీంట్లో భాగంగా మొత్తం పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక వారం రోజుల నుంచి అందరూ ప్రిపరేషన్లో ఉంటూ పేరెంట్స్ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ మేమేమి అడిగినా వాళ్ళకి తగ్గ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇస్తూ ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఇదే కాదండి, అన్ని యాక్టివిటీస్లో భాష విద్యా సంస్థలు ఎప్పుడు ముందుంటుంది. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, అకాడమిక్స్ అవ్వచ్చు, లేదా యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దానికి ఉదాహరణ ఈరోజు ఇంత గ్రాండ్ ఈవెంట్లో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం ఆ పేరెంట్స్ మాకందరికీ సహాయ సహకారాలు అందించిన, ప్రత్యేకించి మా తల్లిదండ్రులకండి, మేము ఏం అడిగినా ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా ఏమేం కావాలో మొత్తం మాకు సమకూరుస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి దోహదపడిన మా స్టాఫ్ అందరికీ, అదేవిధంగా మా పేరెంట్స్కి, అదేవిధంగా మాకు తోడ్పడిన మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మున్ముందు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ అందరికీ చేరువలో ఉండి దగ్గరగా ఉంటూ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఎప్పుడు భాష విద్యా సంస్థలు తోడ్పడతాయి, అహర్నిశలు శ్రమిస్తాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. కార్యక్రమం మనకు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంచుమించుగా 700 మంది, 700 పైన అండి, 700 పైగా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి రోజు కూర్చొని ఓపికగా వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తోడ్పడిన అందుకనే ప్రత్యేకించి తల్లిదండ్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ 64వ వార్డ్ పెదగంట్యాడ శివారు వెంకన్నపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అమ్మరానంటింది. విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షీలానగర్లో నిరసన కార్యక్రమం. స్థల వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలను జీవీఎంసీ 73వ వార్డు తెదేపా నేత బలగ బాబునాయుడు ఖండించారు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.